హాయ్ స్టూడెంట్స్, ఫిబ్రవరి సెకండ్ వీక్ 2017 కరెంట్ అఫైర్స్కి స్వాగతం సుస్వాగతం అండి. నా పేరు సందీప్. మా ఛానల్స్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండ్ కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్లో గ్రూప్స్కి సంబంధించిన అన్ని మెటీరియల్స్ ఇందులో ఉంటాయండి. అన్ని మెటీరియల్స్ గ్రూప్స్కి సంబంధించిన అన్ని వీడియోస్ ఇందులో అవైలబిలిటీ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ తెలుగులో ఓన్లీ కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ వీడియోస్ మాత్రమే ఉంటాయి. సో ఫస్ట్, ఫిఫా అంబాసిడర్గా డీగో మారడోనా. ఫిఫా అంబాసిడర్గా డీగో మారడోనా. ఫుట్బాల్కు మారడోనా చేసిన సేవలను గుర్తించిన ఫిఫా అతడిని అంబాసిడర్గా నియమించుకుంది. సో ఫుట్బాల్కి మారడోనా చేసిన సేవలను గుర్తించిన ఫిఫా ఏం చేసిందండి? అతడిని అంబాసిడర్గా నియమించుకుంది. ఈ విషయాన్ని మారడోనా తన ఫేస్బుక్ ద్వారా వెల్లడించాడు. చివరికి నా జీవితకాల కలను నెరవేర్చుకోగలిగాను అని తన ఫేస్బుక్ ద్వారా వెల్లడించాడు. ఫిఫాతో కలిసి పారదర్శకంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాడని మారడోనా తన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. సో ఫిఫా అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారండి? డీగో మారడోనా. ఎందుకు? తన ఫుట్బాల్కి మారడోనా చేసిన సేవలను గుర్తించిన ఫిఫా అతన్ని అంబాసిడర్గా నియమించుకుంది. నెక్స్ట్, సెబీ కొత్త చైర్మన్గా అజయ్ త్యాగి. సెబీ కొత్త చైర్మన్గా అజయ్ త్యాగి. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొత్త చైర్మన్గా ఆర్థిక శాఖ సీనియర్ అధికారి అజయ్ త్యాగి నియమితులయ్యారు. సో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి కొత్త చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారండి? అజయ్ త్యాగి. త్యాగి ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాల శాఖ ఇన్వెస్ట్మెంట్ అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. సో త్యాగి ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఆర్థిక వ్యవహారాల శాఖ అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్కి చెందిన ఐఏఎస్ అధికారి త్యాగి రిజర్వ్ బ్యాంక్ బోర్డులోనూ పనిచేశారు. సో ఈయన ఏ ఐఏఎస్ క్యాడర్కి చెందిన అధికారి అండి? హిమాచల్ ప్రదేశ్ కి చెందిన ఐఏఎస్ అధికారి త్యాగి రిజర్వ్ బ్యాంక్ బోర్డులోనూ పనిచేశారు. నెక్స్ట్, మోహన్ రెడ్డికి జీవితకాల సాఫల్య పురస్కారం. మోహన్ రెడ్డికి జీవితకాల సాఫల్య పురస్కారం. రాష్ట్రానికి చెందిన ఐటీ సేవల సంస్థ సైంట్ లిమిటెడ్, గతంలో ఇన్ఫోటెక్, ఇది ఐటీ కంపెనీ అండి. ఇంతకుముందు దాని పేరు ఇన్ఫోటెక్, ఇప్పుడు ప్రజెంట్ దాన్ని సైంట్గా మార్చారు. దాని వ్యవస్థాపకులు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డికి హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ హెచ్ఎంఏ జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించింది. సో ఎవరికి మోహన్ రెడ్డి, బీవీఆర్ మోహన్ రెడ్డి గారికి సత్కరించారండి? హెచ్ఎంఏ, హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించింది. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ మంత్రి కె తారక రామారావు చేతుల మీదుగా మోహన్ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. అలాగే బీడీఎల్ సిఎండి ఉదయ్ భాస్కర్కు మేనేజర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, శివశక్తి బయో చైర్మన్ జి లీలావతికి ఎంటర్ప్రీనర్ అవార్డులు వరించాయి. సో దీంతో పాటు ఈయన మోహన్ రెడ్డి గారితో పాటు ఈ హెచ్ఎంఏ సంస్థ ఇంకెవరెవరికి అవార్డులు ఇచ్చిందండి? బీడీఎల్ సిఎండి ఉదయ్ భాస్కర్కు మేనేజర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, శివశక్తి బయో చైర్మన్ జి లీలావతికి ఎంటర్ప్రీనర్ అవార్డులు లభించాయి. నెక్స్ట్, ఐడిబిఐ బ్యాంకుకు ఎంఎస్ఎంఈ ఎక్సలెన్స్ అవార్డు. ఐడిబిఐ బ్యాంకు ఎంఎస్ఎంఈ ఎక్సలెన్స్ అవార్డు. ప్రభుత్వ రంగ ఐడిబిఐ బ్యాంకును ఎంఎస్ఎంఈ ఎక్సలెన్స్ అవార్డు 2017 వరించింది. సో ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఐడిబిఐకు ఎంఎస్ఎంఈ ఎక్సలెన్స్ అవార్డు 2017 వరించింది. సో దేనికోసం ఈ అవార్డు ఇచ్చారంటే అండి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థలకు అధిక నిధులు కేటాయించినందుకు ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, ట్రేడ్ అండ్ సర్వీసెస్ ఐడిబిఐకు ఈ అవార్డు అందించింది. ఈ ఐడిబిఐ బ్యాంకు ఎంఎస్ఎంఈ ఎక్సలెన్స్ అవార్డు ఎందుకు వచ్చిందండి? సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థలకు అధిక నిధులు కేటాయించినందుకు ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, ట్రేడ్ అండ్ సర్వీసెస్ ఐడిబిఐకి ఈ అవార్డు అందించింది. నెక్స్ట్, కరణ్ థాపర్కు జీకే రెడ్డి పురస్కారం. కరణ్ థాపర్కు జీకే రెడ్డి పురస్కారం. ప్రముఖ పాత్రికేయుడు కరణ్ థాపర్ జీకే రెడ్డి జాతీయ స్మారక పురస్కారం 2016కు ఎంపికయ్యారు. టి సుబ్రహ్మరెడ్డి ఫౌండేషన్ పురస్కారాల కమిటీ పాత్రికేయ రంగానికి సంబంధించి ఆయనకు ఈ అవార్డు ప్రకటించింది. సో ఈ అవార్డు ఎవరికి ప్రకటించారండి? ఎవరు ప్రకటించారు? టి సుబ్రహ్మరెడ్డి ఫౌండేషన్ పురస్కారాల కమిటీ పాత్రికేయ రంగానికి సంబంధించి కరణ్ థాపర్కు ఈ అవార్డు ప్రకటించింది. ఈ పురస్కారం కింద 5 లక్షల బహుమతి, బంగారు పథకం అందిస్తారు. ప్రస్తుతం ఆయన ఇండియా టుడేలో పనిచేస్తున్నారు. సో ఈ పురస్కారం కింద
ఈ జీకే రెడ్డి పురస్కారం కింద ఎంత అమౌంట్ ఇచ్చారంటే 5 లక్షల బహుమతి, బంగారు పథకం అందించారు. ప్రస్తుతం ఆయన ఇండియా టుడేలో పనిచేస్తున్నారు. నెక్స్ట్, ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా. ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా. ఉత్తర కొరియా మరోసారి ఖండాంతర క్షిపణి పరీక్షలు నిర్వహించింది. ఫిబ్రవరి 12న ఉత్తర ప్యాంగాన్ ప్రావిన్స్లోని బ్యాంగోన్ ఎయిర్బేస్ నుంచి పరీక్షించిన ఈ క్షిపణి 500 కిలోమీటర్ల దూరంలో జపాన్ సముద్రంలో పడిపోయింది. సో ఉత్తర కొరియా ఏం చేసింది, మరోసారి ఖండాంతర క్షిపణి పరీక్షలు నిర్వహించింది. ఫిబ్రవరి 12న ఉత్తర పోంగాన్ ప్రావిన్స్లోని బ్యాంగోన్ ఎయిర్బేస్ నుంచి పరీక్షించిన ఈ క్షిపణి 500 కిలోమీటర్ల దూరంలో జపాన్ సముద్రంలో పడింది. ఇస్రో 104 ఉపగ్రహాల ప్రయోగం. ఇస్రో 104 ఉపగ్రహాల ప్రయోగం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శాస్త్ర సాంకేతిక రంగంలో మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచ అంతరిక్ష పరిశోధనలోనే తొలిసారిగా ఒకే ప్రయోగంలో 104 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించింది. ప్రపంచ అంతరిక్ష పరిశోధనలోనే తొలిసారిగా ఒకే ప్రయోగంలో 104 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించింది ఇస్రో. ఫిబ్రవరి 15న ఉదయం 9:28 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV-C-37 రాకెట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఫిబ్రవరి 15న ఉదయం 9:28 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV-C-37 రాకెట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. తద్వారా గతంలో ఒకే ప్రయోగంలో 37 ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టిన రష్యా రికార్డును అధిగమించింది. సో ఇప్పటి వరకు ఓన్లీ రష్యా మాత్రం 37 ఉపగ్రహాలని కక్షలోకి ప్రవేశపెట్టిందండి. అమెరికా వచ్చేసి కేవలం 29 ఉపగ్రహాలను మాత్రమే పంపింది. సో ఓన్లీ ఇస్రో మాత్రమే ఇప్పటి వరకు 104 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టిందండి. 2016లో ఇస్రో 20 ఉపగ్రహాలను ఒకే ప్రయోగంలో రోజెస్లోకి పంపింది. నెక్స్ట్, ఇస్కాన్కు ఐఎంసి పురస్కారం. ఇస్కాన్కు ఐఎంసి పురస్కారం. ఐఎంసి రామకృష్ణ బజాజ్ నేషనల్ క్వాలిటీ అవార్డ్ 2016కు ఇస్కాన్ సంస్థ ఎంపికైంది. ఐఎంసి రామకృష్ణ బజాజ్ నేషనల్ క్వాలిటీ అవార్డు 2016కు ఇస్కాన్ సంస్థ ఎంపికైంది. ఈ మేరకు ఫిబ్రవరి 11న జరిగిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఈ అవార్డును అందుకున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 11న జరిగిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు అవార్డును అందుకున్నారు. అన్నమిత్ర కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అన్ని పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం అందిస్తున్నందుకు గాను సంస్థకు ఈ పురస్కారం దక్కింది. అన్నమిత్ర కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అన్ని పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం అందిస్తున్నందుకు గాను ఈ పురస్కారం దక్కింది. నెక్స్ట్, ISO ప్రమాణాలకు అనుగుణంగా 7 రాష్ట్రాల్లో 29 సెంట్రలైజ్డ్ కిచెన్లను ఏర్పాటు చేసిన ఇస్కాన్ సంస్థ వీటి ద్వారా 6,500 పాఠశాలల్లో 12 లక్షల మంది పేద అనాథ పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడుతుంది. ISO ప్రమాణాలకు అనుగుణంగా 7 రాష్ట్రాల్లో 29 సెంట్రలైజ్డ్ కిచెన్లు ఏర్పాటు చేసిన ఇస్కాన్ సంస్థ ISO ప్రమాణాలకు అనుగుణంగా 7 రాష్ట్రాల్లో 29 సెంట్రలైజ్డ్ కిచెన్లను ఏర్పాటు చేసిన ఇస్కాన్ సంస్థ వీటి ద్వారా 6,500 పాఠశాలల్లో 12 లక్షల మంది పేద అనాథ పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడుతుంది. నెక్స్ట్, ఓల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ 2017కు పురస్కారం. ఓల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ 2017 పురస్కారం. అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ బుర్హాన్ తీసిన చిత్రానికి ప్రతిష్టాత్మక వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ 2017 పురస్కారం దక్కింది. సో ఈ ప్రతిష్టాత్మక వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ 2017 పురస్కారం ఎవరికి దక్కిందండి? ఫోటోగ్రాఫర్ బుర్హాన్. ఈ మేరకు ఫిబ్రవరి 13న వివిధ విభాగాల్లో అవార్డులు పొందిన వారి జాబితాను జ్యూరీ సభ్యులు వెల్లడించారు. 2016 డిసెంబర్ 19న టర్కీ రాజధాని అంకారాలో జరిగిన కార్యక్రమంలో ఓ పోలీస్ అధికారి రష్యా రాయబారి ఆండ్రీ కర్లోన్ను తుపాకీతో కాల్చి చంపాడు. సో 2016 డిసెంబర్ 19న టర్కీ రాజధాని అంకారాలో జరిగిన కార్యక్రమంలో ఓ పోలీస్ అధికారి రష్యా రాయబారి
ఆండ్రీ కార్లోన్ తుపాకీతో కాల్చి చంపాడు. అక్కడే ఉన్న బుర్హాన్ ఈ చిత్రాలు తీశాడు. అవార్డు కోసం 125 దేశాల నుంచి 80,000కు పైగా ఎంట్రీలు రాగా బుర్హాన్ తీసిన ఈ ఫోటో మొదటి బహుమతి గెలుచుకుంది. నెక్స్ట్, పోస్టల్ బ్యాంకుకు రూపాయల 500 కోట్లు. పోస్టల్ బ్యాంకుకు 500 కోట్లు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుకు కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు కేటాయించింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుకు కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు కేటాయించింది. ఈ మేరకు ఫిబ్రవరి 13న నోటిఫికేషన్ వెలువరించిన కేంద్రం కేటాయింపుల్లో 125 కోట్ల మూలధనం, 375 కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ను వివరించింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబీ ఇటీవలే రాయ్పూర్, రాంచీల్లో సేవలు ప్రారంభించింది. 2017 సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 650 బ్రాంచ్లు ఏర్పాటు చేయనుంది. 2017 సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 650 బ్రాంచ్లు ఏర్పాటు చేయనుంది. నెక్స్ట్, ఎన్జీ రంగా వర్సిటీ రిజిస్ట్రార్కు జాతీయ అవార్డు. ఎన్జీ రంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్కు జాతీయ అవార్డు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ టివి సత్యనారాయణకు నేషనల్ ఫెలోషిప్ అవార్డు దక్కింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ టివి సత్యనారాయణకు నేషనల్ ఫెలోషిప్ అవార్డు దక్కింది. హర్యానాలో జరుగుతున్న భారత వ్యవసాయ ఇంజనీర్ల సదస్సులో ఫిబ్రవరి 16న ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. హర్యానాలో జరుగుతున్న భారత వ్యవసాయ ఇంజనీర్ల సదస్సులో ఫిబ్రవరి 16న ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. గత 20 ఏళ్లలో తెలుగు రాష్ట్రాల శాస్త్రవేత్తలు ఈ పురస్కారాన్ని అందుకోవడం ఇదే తొలిసారి. గత 20 ఏళ్లలో తెలుగు రాష్ట్రాల శాస్త్రవేత్తలు ఈ పురస్కారాన్ని అందుకోవడం ఇది తొలిసారి. నెక్స్ట్, సోమాలియా నూతన అధ్యక్షుడు అబ్దుల్లాహి ఫర్మాజో. సోమాలియా నూతన అధ్యక్షుడు అబ్దుల్లాహి ఫర్మాజో. సోమాలియా నూతన అధ్యక్షుడిగా ఆ దేశ మాజీ ప్రధానమంత్రి మహమ్మద్ అబ్దుల్లాహి ఫర్మాజో ఎన్నికయ్యారు. సోమాలియా నూతన అధ్యక్షుడిగా ఆ దేశ మాజీ ప్రధానమంత్రి మహమ్మద్ అబ్దుల్లాహి ఫర్మాజో ఎన్నికయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 8న ఆ దేశ పార్లమెంట్లో 2 విడతలుగా జరిగిన ఓటింగ్లో ఫర్మాజోకి అనుకూలంగా 184 ఓట్లు వచ్చాయి. ఈ మేరకు ఫిబ్రవరి 8న ఆ దేశ పార్లమెంట్లో 2 విడతలుగా జరిగిన ఓటింగ్లో ఫర్మాజోకి అనుకూలంగా 184 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థి హసన్కు 97 ఓట్లు, మాజీ అధ్యక్షుడు షరీఫ్ అహ్మద్కు 45 ఓట్లు దక్కాయి. 2009 నుంచి 2010 వరకు ఫర్మాజో సోమాలియా ప్రధానిగా పనిచేశారు. సోమాలియా నూతన అధ్యక్షుడు అబ్దుల్లాహి ఫర్మాజో వచ్చేసి సోమాలియా ప్రధానిగా 2009 నుంచి 10 వరకు పనిచేశారు. నెక్స్ట్, ఆన్లైన్ షాపింగ్లో చైనీయులు టాప్. ఆన్లైన్ షాపింగ్లో చైనీయులదే అగ్రస్థానమని ఇంటర్నేషనల్ పోస్ట్ కార్పొరేషన్ సంస్థ వెల్లడించింది. ఆన్లైన్ షాపింగ్లో చైనీయులదే అగ్రస్థానమని ఇంటర్నేషనల్ పోస్ట్ కార్పొరేషన్ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఫిబ్రవరి 13న నివేదిక విడుదల చేసింది. 36% మంది చైనీయులు వారానికి ఒక్కసారైనా ఆన్లైన్ షాపింగ్ చేస్తారని పేర్కొన్న సంస్థ అమెరికా 16%, జర్మనీ 15%తో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయని తెలిపింది. సో ఫస్ట్ ఆన్లైన్ షాపింగ్లో వచ్చేసి చైనా అండి. ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 36% మంది చైనీయులు ఒక్కసారైనా ఆన్లైన్ షాపింగ్ చేస్తారు. దాని తర్వాత అమెరికా 16%, జర్మనీ 15%తో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయని తెలిపింది. ఉత్తర అమెరికా, ఆసియా పసిఫిక్, యూరోప్లలోని 26 మార్కెట్ల నుంచి సేకరించిన గణాంకాలతో ఈ నివేదికను రూపొందించారు. ఉత్తర అమెరికా, ఆసియా పసిఫిక్, యూరోప్లలోని 26 మార్కెట్ల నుంచి సేకరించిన గణాంకాలతో ఈ నివేదికను రూపొందించారు. నెక్స్ట్, తమిళనాడు ముఖ్యమంత్రిగా కె పళనిస్వామి. తమిళనాడు ముఖ్యమంత్రిగా కె పళనిస్వామి. తమిళనాడు రాష్ట్ర 11వ ముఖ్యమంత్రిగా ఎడపాడి కె పళనిస్వామి ఫిబ్రవరి 16న ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా ఎడపాడి కె పళనిస్వామి ఫిబ్రవరి 16న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 30 మంది మంత్రుల చేత గవర్నర్ విద్యాసాగర్ రావు గారు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు 30 మంది మంత్రుల చేత గవర్నర్ విద్యాసాగర్ రావు గారు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా కొలువుదీరిన మంత్రివర్గంలో సెంగొట్టియన్ మినహా మిగిలిన 29 మంది జయలలిత కేబినెట్లో పనిచేసిన వారే.
ఫిబ్రవరి 18న పళనిస్వామి రాష్ట్ర శాసనసభలో బలపరీక్ష ఎదుర్కొన్నారు. నూతనంగా కొలువుదీరిన మంత్రివర్గంలో సెంగొట్టియన్ మినహా మిగిలిన 29 మంది జయలలిత కేబినెట్లో పనిచేసిన వారే. ఫిబ్రవరి 18న పళనిస్వామి రాష్ట్ర శాసనసభలో బలపరీక్ష ఎదుర్కొన్నారు. నెక్స్ట్, కంబాలా బిల్లుకి కర్ణాటక అసెంబ్లీ ఆమోదం. కంబాలా బిల్లుకి కర్ణాటక అసెంబ్లీ ఆమోదం. కర్ణాటకలో సాంప్రదాయ దున్నపోతుల పందెం, ఎడ్ల పందాలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు ఆ రాష్ట్ర శాసనసభ ఫిబ్రవరి 13న ఆమోదం తెలిపింది. కర్ణాటకలోని సంప్రదాయ దున్నపోతుల పందెం, దాన్ని కంబాలా అంటారండి, ఎడ్ల పందాలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకి ఆ రాష్ట్ర శాసనసభ ఫిబ్రవరి 13న ఆమోదం తెలిపింది. 1960 నాటి జంతు హింస నిరోధక చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు పలికాయి. 1960 నాటి జంతు హింస నిరోధక చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు పలికాయి. థియేటర్లో జాతీయ గీతంపై స్పష్టతనిచ్చిన సుప్రీంకోర్టు. థియేటర్లో జాతీయ గీతంపై స్పష్టతనిచ్చిన సుప్రీంకోర్టు. సినిమా థియేటర్లో జాతీయ గీతం ప్రదర్శించేటప్పుడు గౌరవ సూచకంగా ఎప్పుడు నిలబడాలన్న దానిపై సుప్రీంకోర్టు ఒక స్పష్టతనిచ్చింది. సినిమా థియేటర్లలో జాతీయ గీతం ప్రదర్శించేటప్పుడు గౌరవ సూచకంగా ఎప్పుడు నిలబడాలన్న దానిపై సుప్రీంకోర్టు ఒక స్పష్టతనిచ్చింది. ఈ అంశంలో పలు సందర్భాల్లో ఎదురవుతున్న గందరగోళానికి తెరదించుతూ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ భానుమతిల ధర్మాసనం ఫిబ్రవరి 14న వివరణ ఇచ్చింది. సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతం వస్తున్నప్పుడు గౌరవ సూచకంగా లేచి నిలబడాలని, సినిమా కథ, న్యూస్ రీల్, డాక్యుమెంటరీలో భాగంగా వచ్చే జాతీయ గీతానికి లేచి నిలబడాల్సిన అవసరం లేదని చెప్పింది. సో ఓన్లీ సినిమా ప్రారంభానికి ముందే జాతీయ గీతం వస్తున్నప్పుడు మాత్రమే గౌరవ సూచకంగా లేచి నిలబడాలని, సినిమా కథలో, న్యూస్ రీల్, డాక్యుమెంటరీలో భాగంగా వచ్చే జాతీయ గీతానికి లేచి నిలబడాల్సిన అవసరం లేదని చెప్పింది. నెక్స్ట్, బాంబు దాడులు భారత్లోనే అధికం. బాంబు దాడులు భారత్లోనే అధికం. 2016లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన బాంబు దాడుల్లో ఎక్కువ పేలుళ్లు భారత్లోనే జరిగినట్టు నేషనల్ బాంబ్ డేటా సెంటర్ ఎన్బిడిసి వెల్లడించింది. ఈ మేరకు ఫిబ్రవరి 14న నివేదిక విడుదల చేసింది. 2016లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన బాంబు దాడుల్లో ఎక్కువ పేలుళ్లు భారత్లోనే జరిగినట్టు నేషనల్ బాంబ్ డేటా సెంటర్ ఎన్బిడిసి వెల్లడించింది. దీని ప్రకారం గత ఏడాది భారత్లో 406 బాంబు దాడులు జరగ్గా 221 దాడులతో ఇరాక్ జాబితాలో 2వ స్థానంలో ఉంది. సో ఫస్ట్ వచ్చేసి ఇండియా 406 బాంబు దాడులు అండి. సెకండ్ వచ్చేసి 221 దాడులు ఇరాక్ అండి. నెక్స్ట్, పాకిస్తాన్లో 121, ఆఫ్ఘనిస్తాన్లో 132 దాడులతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. యుద్ధ సమయంలో ఇరాక్, ఆఫ్ఘాన్ దేశాలపై జరిగిన బాంబు దాడుల కంటే గత ఏడాది భారత్లో జరిగిన దాడులే అధికం. యుద్ధ సమయంలో ఇరాక్, ఆఫ్ఘాన్ దేశాలపై జరిగిన బాంబు దాడుల కంటే గత ఏడాది భారత్లో జరిగిన దాడులే అధికం. నెక్స్ట్, హైదరాబాద్లో దలైలామా నైతిక విలువల కేంద్రం. హైదరాబాద్లో దలైలామా నైతిక విలువల కేంద్రం. భారత్ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 12న హైదరాబాద్కి వచ్చిన బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా మాదాపూర్లో ఏర్పాటు చేస్తున్న దలైలామా నైతిక విలువల కేంద్రానికి శంకుస్థాపన చేశారు. భారత్ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 12న హైదరాబాద్కి వచ్చిన బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా మాదాపూర్లోని ఏర్పాటు చేసిన దలైలామా నైతిక విలువల కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఇది దక్షిణాసియా హబ్గా వ్యవహరించింది. దలైలామా ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులోనూ పాల్గొన్నారు. దలైలామా ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులోనూ పాల్గొన్నారు. 48.8 అడుగుల ఎత్తైన సైకత కళాఖండం. 48.8 అడుగుల ఎత్తైన సైకత కళాఖండం. అంతర్జాతీయ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ సముద్ర తీరంలో రూపొందించిన 48.8 అడుగుల ఎత్తైన సైకత కళాఖండానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. అంతర్జాతీయ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ సముద్ర తీరంలో రూపొందించిన 48.8 అడుగుల ఎత్తైన సైకత కళాఖండానికి
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. దీంతో ఆయన తన రికార్డును తానే అధిగమించాడు. 2015 అక్టోబర్ 27న సుదర్శన్ పూరి తీరంలో 45 అడుగుల ఎత్తైన దుర్గాన్ని రూపొందించాడు. హైకోర్టు జడ్జికి ధిక్కార నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు. హైకోర్టు జడ్జికి ధిక్కార నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు. దేశంలోనే తొలిసారిగా కోల్కతా హైకోర్టు జడ్జి జస్టిస్ సిఎస్ కర్ణన్కు సర్వోన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 8న కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. దేశంలోనే తొలిసారిగా కోల్కతా హైకోర్టు జడ్జి జస్టిస్ సిఎస్ కర్ణన్కు సర్వోన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 8న కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం ఫిబ్రవరి 13న న్యాయమూర్తి కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం ఫిబ్రవరి 13న న్యాయమూర్తి కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఆయన స్వాధీనంలో ఉన్న అన్ని న్యాయపరమైన, పరిపాలనాపరమైన ఫైళ్లను కోల్కతా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు అందజేయాలని నిర్దేశించింది. ఆయన స్వాధీనంలో ఉన్న అన్ని న్యాయపరమైన, పరిపాలనాపరమైన ఫైళ్లను కోల్కతా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు అందజేయాలని నిర్దేశించింది. జస్టిస్ కర్ణన్ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా పలువురు ప్రధాన న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు, సిజేఐ, ప్రధాని, ఇతరులకు లేఖలు రాశారు. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం ఈ నోటీసులు అందించింది. నెక్స్ట్, స్టెంట్ల ధరలను 85% తగ్గించిన కేంద్రం. స్టెంట్ల ధరలను 85% తగ్గించిన కేంద్రం. లక్షల మంది రోగులకు ఊరట కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం గుండె సంబంధిత స్టెంట్ల ధరలను 85% తగ్గించింది. లక్షల మంది రోగులకు ఊరట కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం గుండె సంబంధిత స్టెంట్ల ధరలను 85% తగ్గించింది. అన్ని రకాల పన్నులతో కలిపి బేర్ మెటల్ స్టంట్ బిఎంఎస్ ధర రూ. 7,623. నెక్స్ట్, డైల్యూటింగ్ స్టంట్ డిఈఎస్ ధరను 31,000గా నిర్ణయించింది. ఈ ధరలు తక్షణ అమల్లోకి వస్తాయని కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ పేర్కొన్నారు. ఈ ధరలు తక్షణ అమల్లోకి వస్తాయని ఎవరు చెప్పారండి? మన కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ పేర్కొన్నారు. అంతకుముందు బిఎంఎస్ ధర 45,000, డిఈఎస్ ధర 1,21,000గా ఉండేవి. ఇప్పటికే తయారైన స్టంట్ల ధరలను మార్చాలని ప్రభుత్వ కంపెనీలను ఆదేశించింది. నెక్స్ట్, తల్లిదండ్రులను పట్టించుకోకుంటే వేతనాల్లో కోతే. తల్లిదండ్రులను పట్టించుకోకుంటే వేతనాల్లో కోతే. పెంచి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ప్రభుత్వ ఉద్యోగులపై చర్య తీసుకోవాలని అసోం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అండి ఇది? అసోం రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా వయసు పైబడిన తల్లిదండ్రులు బాగోగులు చూడని ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో నుంచి కొంత మొత్తాన్ని వారి తల్లిదండ్రులకు అందించనుంది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసోం ఆర్థిక శాఖ మంత్రి హిమంత్ బిశ్వా శర్మ ఫిబ్రవరి 7న ఈ ప్రకటన చేశారు. సో బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసోం ఆర్థిక శాఖ మంత్రి హిమంత్ బిశ్వా శర్మ ఫిబ్రవరి 7న ఈ ప్రకటన చేశారు. దీన్ని 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్టు తెలిపారు. ప్రతి ఉద్యోగి తమ తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాలని, లేకుంటే ప్రభుత్వమే ఆ బాధ్యతను తీసుకుంటుంది అని అన్నారు. సో ఇవ్వండి ఫిబ్రవరి 2వ వారం 2017కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ కలుద్దాం.